హాయ్ అండి. ఇప్పుడు 10వ తరగతి ఫలితాలు అయితే వచ్చినాయి కదండి. ప్రతి తల్లిదండ్రుల్లో కూడా మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ ఎన్ని మార్కులు వచ్చినాయా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటారు. కానీ ఎన్ని మార్కులు అనేది మీకు ఈ ప్రస్తావన అనేది ఎందుకు వస్తుందో తెలీదు. అంటే ఈ మార్కుల వల్లే ఉన్న స్థానం అంటే ప్రపంచం దృష్టిలో మంచి డబ్బు, వృత్తిలో పెద్ద హోదా అని ప్రపంచం భావిస్తుంది. తల్లిదండ్రులు అదే నమ్ముతారు. కాసేపు వారు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఆ స్థానాన్ని చేరుకోవాలంటే అనేక అర్హతలు ఉండాలి. అందులో మార్కులు అనేది ఆ 10లో 1 మాత్రమే. అంతే తప్ప మార్కులు మాత్రమే ఉన్న స్థితికి తీసుకొని వెళ్ళదు. భగవంతుడు ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఇవ్వడు. కొందరికి మంచి జ్ఞాపక శక్తి ఇస్తాడు, కొందరికి త్వరగా పట్టేయగల గ్రహణ శక్తి ఇస్తాడు, కొందరికి సమయస్ఫూర్తి ఇస్తాడు, కొందరికి క్రమశిక్షణ ఇస్తాడు, కొందరికి హార్డ్ వర్క్ చేసే స్వభావం ఉంటుంది. ఇలా ఒక్కో విద్యార్థులు ఒక్కో టాలెంట్ ఉంటుంది. మనలోని ప్రతిభను మార్కులు అనేవి పూర్తిగా రిఫ్లెక్ట్ చేయవు. మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన పొంగిపోవద్దు, అలాగే తక్కువ వచ్చినంత మాత్రాన కుంగిపోవద్దు. ఈరోజు మీకు వచ్చిన మార్కులను బట్టి మాత్రమే మీ కెరియర్ ఆధారపడి ఉండదు. చాలామంది పేరెంట్స్ తమ పిల్లల మీద ఎంత ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఇన్ని మార్కులు రావాలి, ఈ ర్యాంక్ రావాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు. పెట్టుబడికి తగిన రిటర్న్స్ రావడానికి ఇది ఏమైనా వ్యాపారమా? ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చి వాళ్ళని మానసికంగా గాయపరుస్తున్నారు. మన పిల్లలు మనల్ని తిరిగి ఒక ప్రశ్న అడిగితే మన దగ్గర సమాధానం అంటూ ఉండదు.